మరి గత ప్రభుత్వం అయితే మేము ప్రభుత్వ పాఠశాలలకి చాలా నిధులు సమకూర్చాము, వాటిని మెరుగుపరిచాము, అట్లనే ఇట్లా బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మేము ఇచ్చామని చెప్పారు కదా. ఆల్రెడీ ఎన్నికల ముందు కూడా అది పెట్టడం జరిగింది. అంటే అవేమి మీ నియోజకవర్గంలో సరిగ్గా అమలు కాలేదంటారా? అంటే మా నియోజకవర్గంలోనే కాదు మేడం, తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలలో ఏదో ఒక సమస్య ప్రతినిత్యం మనం సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో ఎక్కడో వచ్చి చూస్తూ ఉంటాం. నిజంగా అంత పర్ఫెక్ట్ గా ఉండి ఉంటాయి అంటే పూర్తిగా కూడా దారుణమైన స్థితిలో ఉందని నేను చెప్పను. సరే ఉన్న చోట్ల కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ లేని చోట్ల మాత్రం పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో విద్యా విధానం అనేది ఉన్నది. సో ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను మేడం. అట్లాగే వికలాంగుల సమస్యలు అయితే మరి దారుణంగా వాళ్ళకి ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలా, ఇంటికాడ కూర్చోబెట్టాలా, అంతేగాని వాళ్ళు ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏం ఆలోచన విధానం ఉంది, సో వాడు డాక్టర్ అవుతారా, ఐఏఎస్ అవుతారా, ఇంకేమైనా అవుతారా అనే ఆలోచన విధానాన్ని వాళ్ళు డెవలప్ చేయలేకపోతున్నారు. అంటే ఒక అవిటివాడిగా పుట్టడం మా దురదృష్టకరం ఈ దేశంలో అని ఒక ఆలోచన, వాళ్ళు ఒక మనస్తాపానికి గురైపోయి మాకెవరూ లేరు. ఎందుకు కాదు, వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారంటే పెన్షన్ ఇవ్వడం ఒకటి మార్గం కాదు మేడం. వాళ్ళలో ఏం స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది, ఏం ప్రతిభ ఉంది, ఆ ప్రతిభను ప్రపంచానికి గుర్తింపు తెచ్చే విధంగా వాడుకోవడంలో మనం విఫలం అవుతున్నామనే కదా అర్థం. ఒక గొప్ప నాయకుడు ఉన్నాడేమో, ఒక సింగర్ ఉన్నాడేమో, ఒక డాక్టర్ ఉన్నాడేమో,